హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను ఒక మీషో నుంచి పర్చేస్ చేసిన 2 మెటీరియల్స్ చూపించాలి అనుకుంటున్నాను. నేను ఇవి జర్నలింగ్ కోసం పర్చేస్ చేశాను అనమాట మీషోలో. నేను తీసుకున్న 2 మీషో ఆర్డర్స్లో ఇది ఫస్ట్ వన్ అనమాట. ఇదేంటంటే వాషీ ట్యాబ్స్, లైక్ టేప్స్ ఉంటాయి కదా, మనం జర్నలింగ్కి యూజ్ చేస్తాం చిన్నవి అవన్నమాట. కొంచెం జర్నలింగ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్గా టేప్స్ కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అందుకోసం అనేసి ఇది పర్చేస్ చేశాను అనమాట. నేను కాస్ట్ మరీ ఎక్కువేమో అనుకున్నాను, కానీ మేబీ ఇన్ని వచ్చాయి కాబట్టి రీజనబుల్ ఏమో, నాకు కరెక్ట్గా తెలియదు. బికాజ్ నేను ఎప్పుడు ఇవి పర్చేస్ చేయలేదు కాబట్టి. ఇవి నేను మీషోలో 84 రూపీస్కి పర్చేస్ చేశాను అనమాట. ఇక్కడ ఇందులో 10 టేప్స్ వచ్చాయన్నమాట, డిఫరెంట్ కలర్స్వి. అదే మనం బయట తీసుకోవాలి అంటే ఈచ్ టేపే 20 రూపీస్ ఉందన్నమాట. నేను బేసిక్గా షాప్స్కి అలా వెళ్ళినప్పుడు చూస్తాను కాస్ట్ ఎంతెంత ఉన్నాయి ఏంటి అని మొత్తం కూడా ఓవరాల్. సో అక్కడ నేను చూసిన దాని ప్రకారం ఇదే టేప్ మనం బయట కొనాలి అంటే ఒక టేప్ వచ్చి 20 రూపీస్ అనమాట. సో దాంతో పోలిస్తే డైరెక్ట్గా బయటకు వెళ్ళి బై చేయడం కంటే కూడా ఇక్కడ ఆన్లైన్లో తీసుకోవడం బెటర్ అనిపించింది నాకైతే. సో అలా బయటికి వెళ్ళి తీసుకోవడం కంటే ఆన్లైన్లోనే తీసుకోవడం బెటర్ అనిపించింది. 84 రూపీస్ అనమాట మీషోలో. సో చూస్తున్నారు కదా, ఇవి డిఫరెంట్ కలర్స్లో కొంచెం చాలా బాగున్నాయి అన్నమాట. లైక్ జర్నలింగ్ చేసేటప్పుడు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి మనకైతే. అండ్ ఇదైతే ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇదైతే సెకండ్ ప్రోడక్ట్. అండ్ ఈ సెకండ్ ప్రోడక్ట్ కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. అండ్ జర్నలింగ్ కోసమే మెయిన్గా పర్పస్ కోసం తీసుకున్నాను అనమాట. ఇవైతే ఓన్లీ షీట్స్ అనమాట, డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. నేను మీషోలో చూసి తీసుకుంటున్నప్పుడు ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ లైక్ సైజ్ అవంతా అని అనుకున్నాను. కానీ బట్ డైరెక్ట్గా ఇక్కడ ఇలా చూస్తుంటే ఇది ప్రోడక్ట్ చాలా వర్తీ అనిపిస్తుంది నాకైతే. ఈ బుక్ నియర్లీ 100 షీట్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ మోస్ట్లీ ఓషన్ అండ్ సీ ఈ థీమ్లో ఉందన్నమాట. మ్యాప్స్, ఫ్లవర్స్ అండ్ ఇలా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. నేను మీకు ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసి లైక్ 1 by 1 ఒక్కొక్క షీట్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా. నాకైతే ఇవి చాలా బాగా నచ్చిందనమాట. ఇది నేను మీషోలోనే పర్చేస్ చేశాను. అండ్ నాకు కాస్ట్ వచ్చేసి 232 రూపీస్ పడిందనమాట. 100 షీట్స్ 232 అంటే మరీ ఎక్కువేమో, నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ బట్ ఓకే పర్లేదు తీసుకోవచ్చు అనిపించింది. బికాజ్ వాళ్ళు ఇచ్చిన షీట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట, థీమ్ అవంతా. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందనమాట. మోస్ట్లీ ఇందులో నాకు బాగా నచ్చింది ఆ ఓడ అలా అంటారు కదా, షిప్స్, అవి ఓషన్లో ఉన్నట్టు ఇలా మ్యాప్స్ ఇవి చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. లైక్ మనం ఇక్కడ ఉన్నాం, మన పైన ఇలా షిప్స్ తిరుగుతున్నాయి, లైక్ ఓషన్లో ఇలా ఉంది, ఇటు చుట్టుపక్కల ఇట్లా ఉంది, లైక్ ఆ ఓషన్స్లో ఇలా షిప్స్ ఇలా వెళ్తున్నాయి. ఈ ఫీలింగ్ కొంచెం వచ్చిందనమాట అవి చూడంగానే నాకైతే. కొంచెం డిఫరెంట్ లుక్తోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందనమాట. నేనైతే మస్ట్ అండ్ షుడ్ జర్నలింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇదైతే రికమెండ్ చేస్తాను ఈ ప్రోడక్ట్. బికాజ్ నాకు అంత బాగా నచ్చింది. పేపర్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. డిఫరెంట్గా లైక్ ఒకే థీమ్లో కాకుండా అన్నీ మిక్స్ చేసి ఇచ్చినట్టు ఇచ్చారనమాట. ఈ మ్యాప్స్ ఇవంతా చూడడం లైక్ కొంచెం డిఫరెంట్గా అనిపించిందనే చెప్పాలి, ఈ ఫ్లవర్స్ ఇదంతా. నేనైతే 1 by 1 మీకు చూపిస్తూనే అసలు మోస్ట్లీ లైక్ 100 షీట్స్ వాళ్ళు ఇచ్చారా లేదా అనేది కూడా కౌంట్ చేస్తూ వచ్చానమాట. ఈ థీమ్లో ఈ ఫ్లవర్స్, మ్యూజిక్ ఇవంతా మిక్స్ చేసి ఇవ్వడం అండ్ కొంచెం ఓషన్ రిలేటెడ్ ఇవ్వడం నాకు బాగా నచ్చిందనమాట. మనం జర్నలింగ్ చేస్తున్నప్పుడు ఇవి యూజ్ చేస్తే ఇంకా మంచి ఎలిగెంట్ లుక్ ఉంటుందన్నమాట. అదైతే నాకు బాగా క్లారిటీ వచ్చింది. బికాజ్ ఇవి నేను చూస్తున్నప్పుడు నేను సేమ్ అదే ఫీల్ అయ్యాను అనమాట. ఇవి జర్నలింగ్కి సూపర్ పర్ఫెక్ట్గా సరిపోతాయనే చెప్తాను నేనైతే. ఇలాంటి షీట్స్ నేను బయట ఎక్కడా చూడలేదు, లైక్ షాప్స్లో అలా. సో అందుకే నేను కంపేర్ చేయలేకపోతున్నాను, లైక్ బయట తీసుకోవడం బెటరా లేకపోతే ఆన్లైన్లో తీసుకోవడం బెటరా అని చెప్పి. బట్ 100 షీట్స్ సింపుల్ క్యూట్గా ఉన్న చిన్న షీట్స్ లాంటివి 232 రూపీస్ అంటే మేబీ టూ మచ్ కాస్టే ఏమో, నాకు క్లారిటీ లేదు నిజంగా కంపేర్ చేయాలి అంటే. అండ్ నేను ఫైనల్గా జర్నలింగ్ కోసం తీసుకున్న సెకండ్ ప్రోడక్ట్ మీషో నుంచి అయితే ఇదే అనమాట. అండ్ ఇంకా చాలానే తీసుకున్నాను, అవి నెక్స్ట్ వీడియోస్లో మీకు నేను చూపిస్తాను, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ నేను మీషోలో తీసుకున్న 2 ప్రోడక్ట్స్ అయితే ఇవన్నమాట. ఇక్కడైతే నేను బేసిక్గా షాప్కి లైక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి అక్కడ వాళ్ళు లైక్ ఇలాంటి పేపర్వి ఇస్తారు కదా, లైక్ యూజ్ చేసుకోవడానికి, యూజ్ అండ్ త్రో లాగా.
సో ఎవ్రీ టైమ్ మోస్ట్లీ వీక్కి ఒక్కసారైనా నేను అలా రాయల్ మార్ట్కి అలా వెళ్ళి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా పర్చేస్ చేస్తానన్నమాట. సో అక్కడ వాళ్ళు ఇచ్చిన పేపర్స్ని ఎప్పటి నుంచో స్టోర్ చేస్తూ వస్తున్నాను, ఏదో ఒక పర్పస్కి యూజ్ అవుతాయి, పడేయడం ఎందుకు అని చెప్పి. సో వాటిని నేను ఇలాగా అన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక బ్యాగ్లో. అట్లీస్ట్ కొంచెం చింపని కూడా లేదు, జస్ట్ అలా పెట్టేశాను తెచ్చి. సో వాటిని ఇలా ఒక బ్యాగ్ని లైక్ పేపర్ బ్యాగ్ని ఇలా చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇలా ఇలాంటి ఒక షీట్ని మంచిగా ఇలా పేపర్ లాగా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్. దెన్ దాన్ని మళ్ళీ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేస్తున్నాను. అలా చిన్న చిన్న పీసెస్లా చేసిన తర్వాత డైరెక్ట్గా ఇంకా జర్నలింగ్కి పర్పస్కి యూజ్ అయ్యేలాగా ఇలా చిన్న చిన్న మళ్ళీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.